దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాట వినుటకు, జీవాధిపతి అయిన దేవుని ఆరాధించుటకు, దేవుని పరిశుద్ధ సన్నిధికి కూడి వచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ మన రక్షకుడు, ప్రాణ విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. రాబోయే కాలమంతా కూడా తన వాక్యానుసారమైన మేలుతో తృప్తిపరచునుగాక. ఇదిన కాలమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏంటి అనగా, చివరి రోజులలో ఉన్నాము, దేని నుంచి తొలగిపోకూడదు. చివరి రోజులలో ఉన్నాము, దేని నుండి తొలగిపోకూడదు. ఈరోజు మనం ధ్యానం చేసే ప్రతి మాటలో కూడా తొలగిపోకుము, తొలగిపోకుడి, తొలగి ఇలాంటి మాటలే మనం వింటాం. అయితే ఏ ఏ విషయాల్లో మనం తొలగిపోకూడదో, ఎందుకంటే ప్రియులారా, ఇప్పటిదాకా జరిగిన సంఘటనల కన్నా రాబోయే కాలము మరింత దారుణంగా ఉండవచ్చు అని విశ్లేషకులు మాట్లాడుతున్నారు. దైవ గ్రంథము రాబోయే కాలమును గురించి వివరిస్తూ ఉంది. రాబోయే కాలము బహుఘోరంగా ఉండబోతున్నటువంటి పరిస్థితులలో మన విశ్వాస జీవితంలో మనము దేని నుంచి తొలగిపోకూడదో, దేనిలో మనం స్థిరంగా ఉండాలో, బలంగా ఉండాలో, లేఖనాల్లో నుంచి సమయానుకూలంగా ఒక 4 విషయాలు మనం చూద్దాం. అందుకే చివరి రోజులలో ఉన్నాము అన్నాను. అంటే ముందు ఎన్ని రోజులో మనకు తెలియదు. అది రోజుల, సంవత్సరాల, నెలల, ఎలాగన్నది మనకు తెలియదు. కానీ వాస్తవంగా బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది, ఇది చివరి గడియ అన్నాడు మొదటి యోహాను రాసిన పత్రికలో. చిన్నపిల్లలారా జాగ్రత్తగా ఉండండి, ఇది చివరి గడియ అన్నాడు. సహజంగా 4 జాములు ఉన్నాయి, అలాగే గడియలు కూడా ఇది చివరి గడియ అని చెబుతున్నాడు. అంటే మనం లాస్ట్కి వచ్చేసాం. ఈ భూమి, ఆకాశము, అందున్న సమస్తము లయమైపోయేటటువంటి దినాలకు ముందు మనం ఉన్నాం. కాబట్టి మనము దేవుని పిల్లలుగా దేనిలో నుంచి తొలగిపోకూడదు అన్న విషయాలనే మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మూల వాక్యమును మనం చదువుకుందాం. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి చూసారా, ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎవరట భయపడుతున్నది? పౌలు గారు. కొరింథీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు, కొరింథీ పట్టణము ఎంత అంటే, పట్టణము అన్నప్పుడు లేదా దేశము అన్నప్పుడు, ఊరు అన్నప్పుడు గ్రామాన్ని చూడమాకండి. అందుకే నేను చాలా పర్యాయం నా సందేశాల్లో చెప్పాను. ఒక కవి అన్నాడు, దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అని. పట్టణము అని అంటే పులివెందల పట్టణము, పులివెందల మంచిది కాదబ్బా అని అంటే, పులివెందల రోడ్లకు లేకపోతే పులివెందల పార్కులకు పెంట అయిందని కాదు, బాగలేదంటే పులివెందల్లో ఉన్న ప్రజల యొక్క వైఖరి బాగలేదు అనడం. పులివెందల్లో చాలా మోసం అబ్బా అని అంటే, పులివెందల్లో ఏది మోసం? వ్యాపారమో లేకపోతే ఏదో వృత్తి, ఏదో మోసం అని అర్థం. అంతే తప్ప ఊరు చెడ్డదని కాదు ప్రియులారా, ఊరిలో ఉన్న విషయం. అందుకే కొరింథీ పట్టణము అని నేను అంటున్నప్పుడు, కొరింథీ పట్టణములో నివసించే ప్రజలు బహుఘోరమైన పాపములో ఉన్నారని 1 కొరింథీ 9వ అధ్యాయంలో రాయబడింది. వారిలో వ్యభిచారం ఉంది, జారత్వం ఉంది, దొంగతనం ఉంది, అసూయ ఉంది, ఆడంగితనము ఉంది, పురుష సంయోగం, చాలా సంగతులు ఉంటూ ఇంత ఘోరమైన పాపములో ఉన్న మిమ్మలను దేవుడు దర్శించి వాక్యము ద్వారా హెచ్చరిస్తే, ఏ పాపాన్ని మీరు ప్రియంగా చేశారో ఆ పాపాన్ని విడిచి ఈరోజు ప్రభువులోకి వచ్చారు. మీరు వచ్చిన సంగమా వారిని గురించి మాట్లాడుతున్నాడు.
ఇప్పుడు సంఘము పాపములో లేదు. ఒకప్పుడు పాపములోనే ఉన్నింది, ఒకప్పుడు అసూయలోనే ఉన్నింది. కానీ ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చారో, అరే దేవునికి ఉండాల్సిన లక్షణం ఇది కాదు, దేవుని మనస్సు ఇది కాదు అని దాన్ని వదిలేసేసుకున్నారు. అందుకే ఏమంటున్నాడో తెలుసా అక్కడ దేవుడు మాట్లాడుతూ, కుయుక్తి చేత సర్పము అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరుస్తుందేమో అని. ఎలాగ మోసపరుస్తుంది? సహజంగా ఏదేను వనములో అవ్వ ఆదాము ఇద్దరే ఉన్నారు. వారి ఇరువురి మధ్యలోనికి సాతానుడు వచ్చినప్పుడు ఇప్పుడు వారి జీవితంలో మోసం ఎలాగ జరిగింది అంటే, భార్యాభర్తల మధ్య కానీ, అంటే వారి ఇరువురు భార్యాభర్తలుగా ఉంటున్నప్పుడు వారే ఒకరిలో ఒకరు లేరు. చూడండి, ఒకరిలో ఒకరు లేరు ప్రియులారా. ఎప్పుడైతే సాతాను మాట విని మోసపు ఊబిలో అవ్వ పడిపోయిందో, ఆ పండు తీసుకొని వచ్చి ఆదాముకు కూడా ఇచ్చిన తర్వాత వారిరువురి సంభాషణ చూడండి. దేవుడు వచ్చి, నేను తినద్దన్న ఫలాన్ని మీరు తిన్నారా అని అంటే, ఇప్పుడు సహజంగా భర్త ఏం చేయాలి? ఆ తప్పో ఒప్పో భార్యది కూడా తన మీద వేసుకోవాలి. కానీ వేసుకోలా. ఏం చేశాడు? తప్పును అవ్వ మీదకే నెట్టాడు. ఇప్పుడు అవ్వ ఏమన్నా తప్పు తన మీద వేసుకుందంటే అవ్వ కూడా వేసుకోలే. అవ్వ తీసుకుని వెళ్ళి సాతాను మీద వేసేస్తుంది. నేనేం జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, మోసగిచ్చడానికి సాతానుడు మీ ఇంట్లోనే వాడుకుంటాడు. ఎవరిని? భార్యను వాడుకుంటాడో, భర్తను వాడుకుంటాడో, అమ్మనో నాన్ననో అత్తనో మామనో తెలియదు. కానీ భక్తి కనుక్కున్నావు అబ్బా, లోకంలో ఉన్న భక్తి అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు, మేము చేసేది భక్తి కదా, అంత భక్తి అవసరం లే, ఏదో మోకాళ్ళు వంగినామా ప్రార్థన చేసుకున్నామా అని చెప్పేసి మీకు దేవుని మీద ఉన్నటువంటి సరళత అన్నాడు అక్కడ. మీరు చూసారో లేదు, సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా సరే మిమ్మల్ని తొలగించడానికి మీ ఇంట్లో ఎవరిని వాడుకుంటారో ఏమో, కాబట్టి నేను భయపడుతున్నాను. ఇన్ని రోజులు మిమ్మల్ని వాక్యము ద్వారా పోషించి మిమ్మల్ని హెచ్చరించి సరిచేసి లాస్ట్కు చిన్న చిన్న దానికి మీరు పాడైపోతారేమోనని నాకు భయం వేస్తుంది అన్నాడు ప్రియులార పౌలు. నిజమేనండి. ప్రస్తుత దినాల్లో కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, సూటిగా గద్దిస్తూ ఉన్నప్పుడు, అనేక మంది దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ ఉన్నప్పుడు మా మనసులో ఉన్న భయం ఏంటి కూడా అంటే, ఇన్ని రోజులు ప్రకటించబడినటువంటి సందేశాలు వ్యర్థమైపోతాయేమో, హెచ్చరించిన మాటలు వ్యర్థమైపోతాయేమో అన్న భయం ప్రియులారా. అందుకే మనము జాగ్రత్త కలిగి ఉండాలి, తొలగిపోకుండా ఉండాలి. దేనిలోనో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఒక షాప్కి వెళ్ళానండి, ఒక వస్తువు కొనడానికి వెళ్ళాను ప్రియులారా. ఒక వస్తువు కొనడానికి నేను వెళ్తే ఆ షాప్ అతను నాకు బాగా తెలిసినతనే, అన్యుడు, క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు. నేను వెళ్ళేసరికి అప్పటికే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఒక వస్తువు కావాలని అడుగుతూ ఉన్నాడు. ఈయన చెబుతున్నాడు, అయ్యా ఈ వస్తువు ప్రక్కకి వెళ్తే ఇంతకు దొరుకుతుంది అని కూడా చెప్తున్నాడు అతను. నా దగ్గర ఉన్న వస్తువు క్వాలిటీ ఇది, దాని ఖరీదు ఇది, ఇంతకన్నా తక్కువ కూడా మీకు బయటకు వెళ్తే దొరుకుతుంది, కానీ క్వాలిటీ ఎలాగుంటుంది అంటే దాని గురించి వివరించాడు. ఇదిగో ఇట్లుంటుంది అని కూడా చెప్పి, నీకు ఎక్కడ నచ్చితే ఎక్కడ కొనుక్కో, తొందర ఏం లేదు, నా దగ్గరే కొను అని నేను చెప్పట్లేదు, కానీ నా దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ కలిగిన వస్తువు ఇది అని చెప్పి ఆయన సరే సార్ మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ నిలబడితే, ఏంటి ఫాదర్ అంటాడు. ఏంటి ఫాదర్ వచ్చారు అని అంటే, ఒక చిన్న వస్తువు కోసం వచ్చానంటే, అప్పుడు అతను అన్న మాట ఏంటంటే ప్రియులారా, నాకు చాలా ఆలోచన కలిగి సాయంత్రం మా గృహ కూడికలో కూడా ఆ సంగతిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏమన్నాడు అని అంటే, సార్ ఇప్పటికీ కోటీశ్వరులు అనబడేవాళ్ళు 200 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు పడగలెత్తినటువంటి ధనవంతులు సైతం ఊపిరాడక చచ్చిపోయారు సార్. అవును, అది నాకు కూడా తెలుసు, చావలేదని నేను అనను, చనిపోయారు, జబ్బు అలాంటిది వచ్చింది కాబట్టి చనిపోయారు సార్. ఎవరు కూడా తమ దగ్గర ఉన్నది ఏది తీసుకుపోలేదు. ఇదిగో నేను కూడా ఈ వ్యాపారంలో ఇన్నేళ్ల నుంచి కొన్ని కోట్లు సంపాదించుకున్న మాట వాస్తవమే, సరే లక్షలు సంపాదించుకున్న మాట వాస్తవమే, నేను కూడా ఏం తీసుకుపోను. కానీ ఈ జబ్బు విజృంభిస్తూ ఉన్నప్పుడు, మనుషుల మధ్య ప్రేమాప్యాయతలను పూర్తిగా దూరం చేస్తున్నప్పుడు, నా వెంట ఏది రాదు అని తెలిసినప్పుడు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వ్యక్తులకు ఏం చెప్పాలనుకున్నానంటే, నీతి నిజాయితీగా నేను బ్రతుకుతూ నా దగ్గర ఉన్న వస్తువు క్వాలిటీ ఇది, నేను ఇంతకు అమ్ముతానని నిజాయితీగా, అంటే నేను ఎంత లాభం తీసుకోవడం న్యాయమో అంతటితో మాత్రమే సరిదిద్దుకొని నా బ్రతుకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, తప్ప ఫాదర్ అన్నాడు. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బ్రతికేది ఎంతకాలమో, బ్రతికిన 3 నెలలైనా, అంటే ఇప్పటిదాకా అన్యాయంగా బ్రతికాం,
కుక్క వలె తిన్నదాన్ని కక్కిన దాన్ని తినడానికి, పంది వలె వాక్యం చేత కడిగిన మళ్ళా మురికిలోనికి దొరలడానికి దొరలేం. కానీ ఇంకా బ్రతికే 3 నాళ్ళైనా, ఇక జీవించే కొద్ది రోజులైనా నీతి నిజాయిత కలిగి, అక్కడన్నాడు పవిత్రత కలిగి, సరళత కలిగి, అంటే లోపము ఇది వాళ్ళలో ఉంది అని చెప్పుకొనుకోకుండా, వాళ్ళబ్బా ప్రార్థన కూడా చేస్తారు, మోకాలుంగారంటే కన్నీళ్లు కార్చి దిగు ప్రభువా, దించు ప్రభువా, ఆశీర్వాదాలన్నీ అంటారు. మళ్ళీ ఇంటికి వచ్చి ఘోరమైన పాపం చేస్తారు. వాళ్ళది ఒక భక్త్యా, వాళ్ళది ఒక జీవితమా అని అనిపించుకోకుండా మనం బ్రతుకోవాలి అన్న దాని కొరకే ఆ వ్యక్తి చెప్పిన సంగతిని చెప్పాను ప్రియులారా. అందుకే మీరు ఇందాక చదివిన వాక్యాలన్నిటిలో, మనం పాడిన పాటలో కూడా, సియోను పాటలు సంతోషముగా పాడుదాము అనే ఒక పాట కూడా మనం పాడుకున్నప్పుడు, దానిలో తిమోతి భక్తునితో పౌలు గారు పలికిన సంగతులను చెప్పాడు. లోకాన శాశ్వతమైనది ఏది కూడా లేదు అన్నాడు. సరే, ఇప్పుడు మనం శాశ్వతమైనది లేదు అని తెలిసినప్పుడు, శాశ్వతమైన రాజ్యము పరలోకము అని తెలిసినప్పుడు, మనలో సరళత, పవిత్రత తొలగిపోకూడదు ప్రియులారా. భయము, భక్తి, మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో సరళత అంటే నిజాయితీ ఉండాలి, నీతి కలిగి ఉండాలి. నీతి మాలిన పనులు చేసి దేవుని ఆరాధించడానికి వచ్చేటప్పుడు, నీతిమంతుడైన దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కప్పుకొని రాకూడదు ప్రియులారా, ఒప్పుకొని విడిచిపెట్టి రావాలి. అందుకే దేవుని వాక్యము దే విషయాల్లో తొలగిపోకూడదు. ఇప్పటిదాకా రాబోయే దినాలు ఇంకా దారుణంగా ఉండబోతూ ఉన్నప్పుడు, చివరి దినాలు ఇంకా ఘోరాతి ఘోరంగా ఉండబోతున్నప్పుడు ఏ విషయాలలో తొలగిపోకూడదో 4 విషయాలు అన్నాను కదండి. మొదటి విషయానికి మనం వద్దాం రండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. జ్ఞానము సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకు. బాగా వినాల మాటలు. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకు. వాటి నుండి ఏం చేద్దట? తొలగిపోకుము అన్నాడు. అంటే రాబోయే దినాలు ఇంకా ఘోరంగా ఉన్నా, భారంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, మనము మాత్రము దేవుని మాటల నుంచి తొలగిపోకూడదట. దేవుని మాటలు అనంటే దేవుని వాక్యమే ప్రియులారా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య మాట్లాడడానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, లేఖనాల్లో నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి ఏం చేయొద్దు? తొలగిపోకుము అన్నాడు. అంటే విశ్వాస జీవితంలో చివరి దినాల్లో మనం ఉన్నప్పుడు పరిస్థితులు ఏవైనా కానివ్వండి, గద్దింపు మేలు కోరి ఎలాగైనా హెచ్చరించనివ్వండి, దేవుని మాటలనే వాక్యము నుండి తొలగిపోకూడదు ప్రియులారా. అది అండర్లైన్ చేసుకోండి. దేని నుంచి తొలగిపోకూడదట? దేవుని వాక్యము నుండి తొలగిపోకూడదు. అవునండి, వాక్యం ఏం చేస్తుందో తెలుసా ప్రియులారా? మనము ఏడ్చినప్పుడు ఓదారుస్తుందండి. మిమ్మల్ని ఎంతమందిని ఓదార్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఎన్ని కుటుంబాలు ఆదరించబడ్డాయో లేదో తెలియదు, కానీ ప్రియులారా, ప్రతి దినము ప్రకటించబడుతున్న సందేశాలు, అనేక మంది టీవీ ద్వారా వాక్యం వింటుండి చెబుతున్న మాటలేంటో తెలుసా? మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్నాం. ఒక భార్య అంటుంది, నా భర్తను పోగొట్టుకున్నానయ్యా, హృదయ బాధలో ఉన్నాను. కారణం ఏంటంటే ఎంతో అన్యోన్యంగా బ్రతికే మేము భార్యాభర్తలం. నా భర్తను పోగొట్టుకున్నాను నేను ఈ జబ్బు చేత. బాధలో ఉన్న నన్ను మీరు చెప్పిన దేవుని వాక్యము ఆదరించింది నన్ను అని అన్నారు. పిల్లల చేత చీదరించబడిన తల్లిదండ్రులు ఉన్నారండి. నిన్నటిదిన కాలంలో ఒక ఆమె ఫోన్ చేస్తూ అంటుంది, అయ్యా నాకు ఒక్కడే కొడుకు, ఒకటే కూతురు, అల్లారు ముద్దుగా సాకాను. ఒక్కొక్కడే అంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో చూడండి. ఎంతో ప్రేమగా చూసుకున్నాను. నా భర్త నేను వారి కొరకు సమస్తాన్ని దారపోసాం. నా భర్త కూడా సరైనోడు కాదు, చాలా వ్యసనాల్లో ఉండే, ఆ వ్యసనాలతో చచ్చిపోయాడు.
చచ్చిపోయిన తర్వాత ఎలాగో తిప్పలు పడి కూతురుకు పెళ్లి చేశాను, కొడుకుకు పెళ్లి చేశాను. ఈరోజు వృద్ధాప్యంలోనికి నేను వచ్చాను. నా ఒక్కడే కొడుకు అనుకున్న నా కొడుకు నన్ను చూసుకోవడం లేదయ్యా. నన్ను చీదరించుకుంటూ ఉన్నాడు, నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నేనేం చెడ్డు చేసి బ్రతకడం లేదు. పొట్ట చేత పట్టుకొని నా బిడ్డలను ఒక ప్రయోజకరమైన స్థితిలో పెట్టాను. అయితే బాధలో ఉండి నేను వాక్యం వింటూ ఉన్నప్పుడు నాకు దేవుడున్నాడు అన్న ఆదరణ కలిగింది. దేవుని మాటలు నన్ను ఓదార్చాయి. అందుకే అన్నాను ప్రియులరా, మిమ్మల్ని ఓదారుస్తున్నాయో లేదో కానీ చాలా కుటుంబాలను ఓదారుస్తున్నాయి, చాలా కుటుంబాలను ఆదరిస్తున్నాయి. ఆయన వాక్యము నన్ను కూడా ఓదార్చి బ్రతికిస్తూ ఉంది. అందుకే ఆ మాటలు ఓదార్పును ఇస్తాయి, అదే సమయంలో తప్పు చేసినప్పుడు గద్దిస్తాయి. దేవుని వాక్యానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే, హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, రెండంచుల కలిగిన వాడి అయిన ఖడ్గము అన్నాడు. వాడి అని ఎందుకన్నాడు తెలుసా? రెండు వైపులా దాన్ని వాడుతూ ఉన్నారు. అంటే చెప్పే నన్ను వినే నిన్ను లోపము పాపములో ఉండి బ్రతికితే ఇటు తెంచుతుంది, అటు తెంచుతుంది. ప్రియులారా, ఏదో నేను చెప్పేశానులే, రహస్యంగా ఇంట్లో కూర్చొని పాపం చేద్దాం, లేదా బయట ఎక్కడో కనపడకుండా పాపం చేద్దామంటే, ప్రియులారా, ఈ లోకములో దాగకోకుండా దాచిపెట్టుకోకుండా విచ్చలవిడిగా తిరిగి పట్టబడి పతనమైది ఏదైనా ఉందంటే అది పాపమే ప్రియులారా. అందుకే గ్రంథకర్త అన్నాడు, నీ పాపము ఎప్పుడైనా నిన్ను పట్టుకుంటుంది, భూమి మీదైనా పట్టుకుంటుంది, లేదా రేపటిదిన దేవుని ఎదుట నిలబడ్డప్పుడు తీర్పులోనైనా పట్టుకుంటుంది. పట్టుకున్న నిన్ను పరలోకము రానివ్వదు ప్రియులారా, నరకానికి నెట్టివేస్తుంది. అందుకే నేను చాలా పర్యాలు చెప్పిన ఒక మాట, మీరు అనుకోవచ్చు, చాలామంది అనుకోవచ్చు, చచ్చిన తర్వాత తక్కెడో బిక్కెడో మన వాళ్ళు అనేది. చచ్చిన తర్వాత ఎవరు చూసేళ్ళారా నరకం, చచ్చిన తర్వాత ఎవరు చూసేళ్ళారా పరలోకం. ఏదో బతికినన్నాళ్ళు బతుకుదాం, తిన్నన్నాళ్ళు తిందాం, తాగినన్నాళ్ళు తాగిదాం, ఊగినన్నాళ్ళు ఊగుదాం అని అనుకుంటూ ఉంటే నా దేవునికి ఉన్న గొప్పదనం ఏంటో తెలుసా ప్రియులరా? ఆ మనస్సు కలిగిన వారిని భూమి మీదనే నరకం అంటే ఎట్టుంటుందో చూపిస్తాడు ప్రియులరా. చావాలని వెతికినా చావు రాదు, బ్రతకాలంటే బ్రతకలేం. ఇలాంటి భయానకమైన పరిస్థితిని చూడాల్సి వస్తుంది. అందుకే దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించి హృదయములో భద్రపరచుకోవాలి. అందుకే అన్నాడు, వాక్యము నుండి తొలగిపోకుము అన్నాడు. ఎందుకు చూపిస్తానమాట మీకు. యెషయా గ్రంథానికి రండి ప్రియులారా. ఎందుకు తొలగిపోతాం అని అంటే, యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే ప్రియులారా, తొలగిపోవడానికి గల కారణం ఏంటో అక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. యెషయా గ్రంథం 55వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి, ఈ మాట బాగా వినాలి, నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చాలు ప్రియులారా, మొదటి విషయం ఏమంటున్నాడు తెలుసా? ప్రభువగు యెహోవా నా చెవికి ఏం బుద్ధి పుట్టించాడు? వినుబుద్ధి. జ్ఞాపకం చేస్తున్నాను. అవును ప్రియులారా, వాక్యం చెబుతూ ఉంటే మీరెవ్వరు వినుకోకుండా ఉండరు, అందరూ వింటారు, చక్కగా వింటారు, చాలా జాగ్రత్తగా వింటారు. కారణం ఏంటంటే ఇక్కడ దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉంది కాబట్టి వినుకోకుండా మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా దేవుడు విడిచిపెట్టుకోకుండా మీతో మాట్లాడతాడు, ఇది అని చెప్తాడు. అప్పుడు మీరేం చేస్తారు? వింటారు. వచ్చినాం కదా చర్చికి, విన్నాంలే అని వింటారు. అయితే ప్రియులారా, దేవుని ఆత్మ తొలగిపోయేటట్టుగా చేయదు, కానీ మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత రకరకాలైన వ్యాపకాల్లో నుంచి, వాక్యములో నుంచి తొలగిపోతారు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన మీద నేను తిరుగుబాటు చేయాలా అంటే ఆయన చెప్పినప్పుడు ఏం వాక్యంలే అని అనలా నేను. నిజమేలే, ఎట్లోలే, తప్పేదో చేశాంలే, పొరపాటు ఏదో జరిగిందిలే, సరిదిద్దుకుందాంలే అని అనుకున్నారు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని మీరు తొలగిపోయారు కాబట్టి దాని ఫలితాలను కూడా అనుభవించాలి ప్రియులారా. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యాన్ని ఎప్పుడు కూడా
వినకోకుండా లేదా విన్న వాక్యాన్ని ప్రకారంగా జీవించకుండా తొలగిపోకూడదు ప్రియులారా. మరి ఎవరు తొలగిపోతారన్నా ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి ప్రియులారా, ఎవరు తొలగిపోతారో. లూకా రాసిన సువార్తలో తొలగిపోయే ఒక బ్యాచ్ని అక్కడ దేవుడు చెప్పాడు. 8వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 13వ వచనములో ఒక చక్కటి మాట యేసు ప్రభుల వారు ఆయన చెప్పిన ఉపమానాలలో ఒక సంగతిని వివరిస్తూ తొలగిపోయేవారు ఎవరో చెప్పాడు. 8వ అధ్యాయం 13వ వచనం, రాతి నేల నుండి వారెవరనగా రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యములు అందరి మాట జ్ఞాపకం చేసుకోండి, వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి, ఎంతకాలం నమ్ముతారట? కొంచెము కాలము నమ్మి శోధన కాలమున ఆ వాక్యము నుంచి ఏమైపోతారు? తొలగిపోతారు. అవును ప్రియులారా, ఈరోజు తొలగిపోయే వాళ్ళు ఎవరో తెలుసా? అక్కడ రాయబడింది, వినేటప్పుడు సంతోషంగా అంగీకరిస్తారట, ఇది నా కోసమే అని అంగీకరించి, కానీ చిన్న సమస్యలు వస్తానే ఏమైపోతారట? వాక్యంలోంచి తొలగిపోతారట. ఈరోజు చాలామంది అంతేనండి, చిన్న చిన్న సమస్యలకు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవాళ్ళు, సంఘాన్ని విడిచిపెట్టేవాళ్ళు ఎంతమందిని మనం చూడట్లేదు ప్రియులారా. చాలామంది జీవితాలలో వాక్యానికి అవిధేయులుగా బ్రతకడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న సమస్యలు. అవునండి, భూమి మీద మనం నివసిస్తూ ఉన్నప్పుడు యోబు అనే భక్తుడు అన్నాడు 7వ అధ్యాయములో, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం వంటిది అన్నాడు. యుద్ధములో ఉన్న వ్యక్తికి నెమ్మది ఎలాగుండదో, కత్తి వెనక వైపు నుంచి వస్తుందో, ముందు వైపు నుంచి వస్తుందో, ప్రక్కలో నుంచి వస్తుందో తెలియకోకుండా పోరాట పటిమను సాగిస్తూ అన్ని ఆపదలను తప్పించుకోవాల్సిన రీతిగా అనునిత్యము వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఎటువైపు నుంచో ఒక చిన్న సమస్య వస్తే ఏం చేస్తారంటే ఎంతో బలంగా విన్న వాక్యాన్ని అంతటిని ఏం చేస్తారట? విడిచిపెట్టి తొలగిపోతారు అన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, ఎన్నిసార్లు మీరు దేవుని మనసును గాయపరిచారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యో మేము ఇప్పుడు గాయపరిచామన్నా అని అంటే దేవుని మీద ఒక్క నిట్టూర్పు విడిచిన ప్రతిసారి కూడా, అంటే బ్రతుకుతున్నావు, ఏందో దేవుడు ఇంకా నన్ను తీసుకుపోలే అంటే నువ్వు చెప్పినప్పుడు తీసుకుపోవాలా, నువ్వు ఉంచమన్నప్పుడు ఉండాలా. ఇది మొదటిది. రెండోది, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇన్ని రోజులు దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మనం ప్రార్థన చేసుకున్నాం కదా, మనకెందుకు వచ్చింది ఈ సమస్య? ప్రియులారా, ఎప్పుడైనా నీకు ఆశీర్వాదం కలిగేటప్పుడు, ఇంతమంది భూమి మీద ఉన్నారు కదా, ఎవరి దగ్గర 1 లక్ష రూపాయలు మిగలలేదే, నాకాడ 5-6 లక్షల లెక్క మిగిలిందే, నాకాడ ఎందుకు మిగిలింది అని అనుకోగానే మనకేదన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రం లోకంలో ఎవ్వరూ సమస్యల్లో లేనట్టు, మనం ఒక్కరిమే సమస్యల్లో ఉన్నట్లు దేవుని మీద ఒక రాయి అలాగ మన మనస్సులో నుంచి పడుతుంది ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, తొలగిపోతారేమో జాగ్రత్త. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా యోబు తొలగిపోలే ప్రియులారా. యోబుకు సాధ్యం అంటున్నాడా? యోబు భూమి మీద బ్రతికిన మనుషుడే, నీ వలే నా వలే భార్య భర్త కుటుంబము కలిగిన వ్యక్తే, ఆస్తిపాస్తులు గొడ్డు గోదరం కలిగిన వాడే. కానీ యోబు జీవితంలో నీతి, నిజాయితీ, యథార్థత ఉంది కాబట్టి దేవుని వాక్యములో నుంచి తొలగిపోలా. అవును, సమస్యలు వస్తే దేవుని ఎందుకు విడిచిపెట్టాలి? నేను గద్దిస్తే, స్నేహితులు వచ్చి గద్దిస్తే ఎందుకు దేవుని విడిచిపెట్టాలి అని అనుకోలే ప్రియులే, వదిలిపెడదాం అనుకోలా. నేను ఎందుకు వదిలిపెట్టాలి? నేను చావనైనా చస్తాను, కానీ నా దేవుని సన్నిధిని, నా దేవుని సహవాసాన్ని నేను కోల్పోను అన్నాడు. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, రాబోయే పరిస్థితులలో మన ఇంట్లో మరణ వార్త వినిపించవచ్చు, మన ఇంట్లో వ్యాధి వార్త వినిపించవచ్చు, లేదా మన మీదకి భయంకరమైనటువంటి ఉపద్రవాలు కలగచ్చు, రకరకాలైన పరిస్థితులు కలగచ్చు. వాక్యంలో నుంచి తొలగిపో మాకు. కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యము ఇప్పటిదాకా పోషించింది, సమస్యలో కూడా పోషించి ముందుకు నడిపిస్తుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు తొలగిపోకుండా ఉండడానికి నీ తప్పులు ఏం చేస్తాడంటే తెలియచేస్తాడు సేవకుల ద్వారా. ఎలాగో చూసి రెండో విషయంలోనికి వెళ్తాను. రాజుల మొదటి గ్రంథానికి రండి. ఏం చేస్తాడో ఒక వ్యక్తి తొలగిపోక ముందే ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం ప్రియులరా, రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయము
9-10 వచనాల్లో మనం చూద్దాం ప్రియులారా ఏమని రాయబడిందో. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను తను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి 11 వచనం సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొన్నాను కనుక నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చాలు ప్రియులారా, దేవుడట మన జీవితాల్లో తప్పు చేసేటప్పుడు చెప్తాడంట ప్రియులారా. పాస్టర్ గారికైనా, విశ్వాసికైనా, లోకములో ఎవ్వరికైనా దేవుడు ఒకేసారి వేయడు శిక్ష, చెప్తాడు ప్రియులారా. అందుకే పాఠశాలలో మీరు గమనించండి, పాఠశాలలో వార్నింగ్ బెల్స్ ఉంటాయి. ఇంటర్వెల్ కొట్టినా, లేకపోతే స్కూల్ స్టార్ట్ కాకముందు పిల్లలంతా ఆడుకుంటుండేటప్పుడు, పూర్వపు దినాల్లో మనం అంతా పాఠశాలకు వెళ్ళిన వాళ్ళమే కాబట్టి బయట ఎక్కడెక్కడో ఆడుకుంటున్నాం. ఎగ్దమ్ మన బెల్లు కొట్టేసి రండ్రా లోపలికి అన్నారు. ఫస్ట్ బెల్ కొడతారు ముందు. ఫస్ట్ బెల్ కొట్టినప్పుడు ఇంక ఆడింది చాలు, ఆటలు పక్కన పెట్టేసి పుస్తకాలు సర్దేసి ఎక్కడైనా చెట్ల కింద ఉన్నా కూడా రండి ఇంకా అని సెకండ్ బెల్ కొట్టేసేసరికి మనం లైన్లోకి వెళ్ళిపోతాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటే, మనం ఏదైనా పాపం చేసేటప్పుడు, మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు ఎగ్దమ్మన శిక్షించడు ప్రియులారా. మనలను సేవకుల ద్వారా గద్దించి హెచ్చరిస్తాడు. ఇదిగో నువ్వే అని చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఇదిగో పలాని పాపం పలాని శాపాన్ని తెచ్చింది కాబట్టి జాగ్రత్త అని చెప్తాడు. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓ నేను కూడా పాపంలోనే ఉన్నానే అర్థమవుతుంది. అర్థమైనప్పుడు సరిచేసుకున్నాం అనుకోండి, మనం దీవించబడతాం ప్రియులారు. మళ్ళా ఏమవుతుందిలే, లోకంలో ఎంత చాలామందికి ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే లోకంలో ఎంతమంది చేయలే నేనేనా అంటారు. అంటే మనం ఎవరితో పోల్చుకుంటాం? లోకములో ఎంతమంది అంటే లోకములో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటాం, కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారితో పోల్చుకోం, ఆయన భక్తులతో పోల్చుకోం. అందుకే పాడైపోవడానికి కారణం. సరే, తిరిగి మనం ఇక్కడికి వద్దాం. మనం ఎక్కడైనా తప్పిపోయేటప్పుడు దేవుడు ముందే కొడతాడు ఒక చిన్న దెబ్బ. అది జబ్బు కావచ్చు, అంటే ఏదైనా వ్యాధి కావచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, లేదా అనుకోని జరగనటువంటి ఒక ఉపద్రవం కావచ్చు. ఏదో ఒకటి ఒక ఇంటి ఇస్తాడు. అలాగా ఇవ్వగానే మనం వెంటనే ఏం చేయాలంటే, నేను ఎక్కడో తప్పిపోతున్నాను, నేను ఎక్కడో దారి తొలగిపోతున్నాను అని తెలుసుకొని దారిలోనికి వస్తే కనికరాన్ని చూపుతాడండి దేవుడు. మనము ఏదో ఒకటి జరిగినప్పుడు అలాగే మొండిగా అలాగే వెళ్ళిపోతూ ఉంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, 1-2 సార్లు దేవుడు మాట్లాడిన తర్వాత, గద్దించిన తర్వాత వినకోకుండా అదే దారిలో వెళ్తూ ఉంటే, సామెతల గ్రంథం 29 మొదట్లో అన్నాడు, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మడి తిరుగులేకుండా హఠాత్తుగా ఏమవుతాడు? నాశనం. నువ్వేదైనా తప్పు చేస్తున్నావా, చిన్న జబ్బు పెడతాడు శరీరంలో. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాడు, 1 నెల మందులు వాడితే పోతుంది అని అంటాడు. ఇప్పుడు నెల మందులు వాడుతూ ఉండగానే పశ్చాత్తాపడాలి, ప్రభువా ఇది నెలతోనే పోతుందో లేదో నాకు తెలియదు, కానీ నా తప్పిదాన్ని బట్టి నాకు ఈ జబ్బు వస్తుంది, సరి చేసుకుంటానయ్యా. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.